హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రోజుల స్నేహితులు. బాగున్నాను, మీరు బాగున్నా మనసు కోరుకున్నాను. అయితే ఈరోజైతే అక్షయ్ పుట్టినరోజు కాబట్టి కేక్ అయితే ఇంక ఇంటికాడ అయితే లేనండి, చెప్పే కదా. ఇంకా అయితే అకస్మాత్ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఫంక్షన్ ఒకటి బుజ్జి కూతురు నీళ్ళు అయితే పాపం ఇక్కడికి వచ్చేసి ఎక్కడ అయిపోయాను. ఇంటికాడ పండగ రేపు పొద్దున పండగ, దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా వర్షంలో పిల్లలు వచ్చాయి కదా, అటు కాదు ఇటు కాకుండా అయిపోయినట్టు ఇటు మధ్యలో సముద్రంలో మరి అయితే అక్షయ పుట్టినరోజు అయితే సంవత్సరం సరిగ్గా వచ్చేది పాపం పిల్లలు. అందుకని చెప్పి ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇదే ఫస్ట్ టైం అండి మా అక్షయ్ బర్త్డే చేయడం. ఇంకా వచ్చి 1 year అవుతుంది. ఇంకా నేనైతే అకస్మాత్తుగా మా డాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఈ రోజు అయితే ఇంకా ఆదర్శ్ బర్త్డే మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుంటాను. ఇంక ఈలోపు అయితే మా డాడీ కూడా వచ్చేసాడండి. మా డాడీకి మా డాడీ అయితే కేక్ తీసుకుంటున్నాడు. అసలు కేక్ ఎలా ఉందనేది చూసేద్దాం. డి అక్షయ్ తీసుకుందాం. बर्थडे बॉय एक ऐसे चाहिए ना? हां है ना, एक ऐसे चाहिए ना? हां एक एस एच वाई ए अच्छा वही है ना? हां అలానే బ్యాస్ ఏం బేకరీ? బెంగళూరు బేకరీయా? బెంగళూరు బేకరీ. బ్లాస్ట్ అవుతానా అదొకటి క్యాండిల్ ఒకటి చిన్నదేమండి. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఇంకా బుజ్జి నుంచి ఫంక్షన్ అయిపోయి ఇంక ఇలాగైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా వర్షం పడుతుంది కదండి, ఇంకా పిల్లల్ని వేసుకొని ఇంటికి పోవడానికి చాలా కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి మర్చిపోయండి, మా తమ్ముడు అయితే మా అక్షయ్ కోసం ఒక డ్రెస్ తీసుకొని వచ్చాడు. అలానే ఇప్పుడు కేక్ పార్టీ కూడా మా డాడీ మా తమ్ముడు ఇప్పిస్తారండి. పార్టీ లేదా అక్కడైతే పార్టీ చాలా బాగా జరిగిందండి. బుజ్జి వాళ్ళ ఇంటి దగ్గర మా అత్తమ్మ వాళ్ళందరూ మా బిర్యానీ, అలానే చికెన్ కర్రీ, సాంబారు, పెరుగు చట్నీ, కనీ చుట్టుదాన్ని కుదరలేదు. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. తినా అది వేసుకో టమాటా సాస్. అలానే కేక్ కూడా తీసుకుంటే అయిపోయిందండి. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేసాము. I love my daddy, my superhero. అయింది కదా చిన్నపిల్లడా నీకు? అలా సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి అన్నా అదే తీసుకొని తింటాడా. బాగుంది. టమాటా సాస్ తీసుకోకూడదా? కేక్ అయితే తీసుకుంటాం అయిపోయింది. ఇంటికి వెళ్ళినాక ఫ్రెష్ అయిపోయినాక అక్షయ్ చేత అయితే కేక్ కట్ చేపియాలా పిల్లలకి. అయ్యే మా నాన్న అయితే పిల్లలకి స్నాక్స్ తీసుకుంటున్నాడండి. ఇంక వెళ్ళిపోదాం. మా బ్యాచ్ ఎలా ఏం చేస్తున్నారు తీసుకున్నా నాన్న. అలానే నేను ఒక ఎగ్ పఫ్ తీసుకున్నాను. తీసుకురా చేయగలేదు. వర్షం అయితే మామూలుగా పడట్లేదు. ఆటో వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంటికి వెళ్ళినాక చేత కేక్ అయితే చాలా బాగా గ్రాండ్గా చేయాలా. ఇక్కడే అమ్మమ్మ ఒకటేనా ఆంటీ ఒకటి? ఇప్పుడే వేడి వేడి చేశారు, కాలుతుంది. ఎగ్ పాపు బాగుంది, తినండి. ఏడు అక్షయ్ ఆడుకొచ్చున్నాడు ఆదర్శ్. ఇంటికి వెళ్ళినాక హాయ్ అండి. ఇంతకలైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి. ఇంకా బుజ్జి నీళ్ళకి వెళ్ళి ఇంకటి నుంచి అట్టయితే ఇంటికి వచ్చాము. వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా ఇంతకలైతే ఏల్చూరులో మా ఆయన చూపించాడు కదండి. ఇంక ఏల్చూరులో అయితే కేక్ అవన్నీ తీసుకున్నాము పిల్లల కోసం. ఇంక ఇంటికి వచ్చినాకైతే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా అదేవిధంగా మా తమ్ముడు మా చిన్న కొడుక్కి గుడ్లు అయితే తీసుకున్నాడండి. ఇంకెలా ఉందనేది చూసేద్దాం.
అక్షయ్కి వచ్చేసి ఈ డ్రెస్ తీసుకొచ్చాడండి మా తమ్ముడు. ఇదండి ఇది ఇదిగో జిగ్గు 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 దిగ్గు చూడా లైట్ వెలిగిద్దురా ఇక లైట్ ఇక చిక్ 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 ఇక లైట్. హాయ్, ఈరోజు మా అక్షయ్ బర్త్డే మా డాడీ వాళ్ళ ఇంటికాడ చాలా ఆనందంగా సంతోషంగా అయితే మేము జరుపుకోవాలనుకుంటున్నామండి. ఇక లైట్ ఏ లైట్ వెలుగుతుంది ఇక మా ఇగో నీకు కాపాడతలేదా ఇగో అయ్యో ఇప్పుడు చూసుకున్నాడు. అక్షయ్ హ్యాపీ బర్త్డే టు యూ. చేయండి మమ్మీ, మమ్మీ చేయమా డుగు 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 డుగు. పాపం మా అమ్మ వాళ్ళ మొన్న నన్ను ఇంటికి వచ్చింది, అందుకని చెప్పేసి ఎక్కడెక్కడే ఉన్నాయి సామాన్లు. ఇంకా అదేవిధంగా మా ఆశ్రిత కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యిందండి. ఇంకా 2 దాంట్లో అయితే వేసింది. ఆశ్రిత అయ్యి దాంట్లో చెప్పి ఇంక మా ఆదర్శ వచ్చేసి నిద్రపోతున్నాడు. ఇప్పుడైతే అబ్బాయి కేక్ కట్ చేస్తావా? అబ్బాయి హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ అక్షయ్ అని చెప్పు. ఇంక కేక్ అయితే కట్ చేద్దామండి. ఇంకా ఇంతకులు వస్తే కేక్ తీసుకొచ్చాం కదా, ఇంకా అక్షయ్కి అయితే కేక్ కట్ చెప్పి. సరే అండి, మా కొడుకు బర్త్డేకి వాళ్ళ మామ అయితే చూడండి గ్యాస్ స్తంభం పెట్టాడు. సరే ఇంక తప్పుడు కప్పురా. అక్షయ్ హాయ్. అబ్బా చూసినా హాయ్ అంటే చెబుతున్నాడా? ఏ బేబీ అంటే ఏందిరా? అయ్యో లైట్లు మళ్ళీ వెలుగుతున్నాయా? అబ్బో శుభమాన్ వచ్చాడు నీకు. ఈ డ్రెస్ తేడానికి కూడా కారణం కొంచెం అండి. ఏంది ఆ కారణం చెప్పేందిరా? ఇద్దరు సరిపోయిందండి. ఇంకా ఆ విధంగా అయితే చేంజ్ చేయాలంట, అందుకని చెప్పేసి ఇంక ఇలాగైతే చేసాం. ఇంకా అదే విధంగా ఆదర్శ్ బర్త్డే కూడా కలిసి వచ్చింది అక్షయ్ ఇది. మా అన్నయ్యని కూడా పిలిచానండి. ఇంక మా అన్నయ్య అయితే ఇప్పుడే అంట బుజ్జమ్మ కాడికి వెళ్ళొచ్చాడంట. పొద్దుపోయిందిలే అమ్మ, నేను ఒక వర్షం పడుతుంది గుడ్లు తడిచిని, ఇక నేనేమో వచ్చానులే చలిగాలికి అని చెప్పేసి మా అన్నయ్య ఇంక రాలే అమ్మ, ఇంకో మీరైతే కేక్ కట్ చేయండి ఈ లోపు అని చెప్పాడండి. అందుకని చెప్పేసి ఇంక మా అన్నయ్య అయితే రాలేకపోయాడు. మళ్ళీ ఇంకేమనుకో ఎవరు బ్యాడ్ కామెంట్లు పెట్టమాకండి, ఏంది మీ అన్నయ్య పిలుచుకోకుండా నువ్వు ఒకదాన్ని చేసుకుంటున్నావు అని. ఇంక అదేం కాదండి, ఇంక మా అన్నయ్య అంటే ఇప్పుడేనంట వచ్చేసింది. అందుకని చెప్పేసి ఇంక మా అన్నయ్య ఇంక కేక్ కట్ చేసినాక రేపు పొద్దున అయితే మా అన్నయ్య కేక్ అయితే పోయి ఇచ్చేస్తానని. ఇంక అప్పుడైతే మా అన్నయ్య మా వదిన అయితే కలుద్దాము. ఇంక ఈ లోపు అయితే అక్షయ్ బర్త్డే ఏ విధంగా జరిగింది అనేది చూసేద్దాం. అదే కేక్ ఎదురు ఎంతకే డాన్స్ అవుతున్నాడు, డాన్స్ కూడా వేస్తాడు మా అబ్బాయి. ఇక మా ఆశ్రిత వచ్చేసి కేక్ అలానే క్యాండిల్. అమ్మ అగ్గిపెట్టి కొట్టొచ్చావా? అగ్గిపెట్టమా. మా ఆయన వచ్చేసి చాలా టైర్డ్ అయిపోయాడండి పాపం, బాగా నీరసం అయిపోయాడు. ఏంది అగ్గిపెట్టి కూడా ఉందిగా, ఓపెన్ చేయమా. నువ్వు డాడీ కట్ చెప్పండి. మా అమ్మ వాళ్ళకైతే మా పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఇంకా అందులో అయితే ఫస్ట్ ఆశ్రిత కదా, అందుకని చెప్పేసి ఆశ్రిత చాలా ఇష్టంగా ఉంటారు. కేక్ ఎందుకు అది ఇది ఇది స్టిక్కర్ బాబా ఎట్టయితేనే మా ఇంటికాడ జరుపుకోవాల్సింది. మా అబ్బాయి బర్త్డే మీ ఇంటికాడ జరిపించుకుంటున్నారుగా. ఏంది ఎందుకు వచ్చిందా? వెళ్ళరా నువ్వు కూడా ఫస్ట్ బర్త్డే మీదేగా ఇది ఆశ్రయం. అబ్బో ఆశ్రయం ముట్టించదంట. ముట్టిమా దా కొంచెం చూడండి.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అక్షయ్. ఇది పట్టుకో ఇది కొట్టు. కేక్ కట్ చేసేటప్పుడు అమ్మ ప్రేయర్ చేయని, అందులో ప్రేయర్ చేసిన సరే ఫస్ట్ ప్రేయర్ ప్రేయర్ చేయమా. చూడు ఇప్పుడు నువ్వే. మహాపరిశుద్ధ ప్రేమల తండ్రి ఇచ్చిన బహుమానం తండ్రి ఆదర్శ నాయన జ్ఞాపకం చేసుకోండి. అక్షయ్ అక్షయ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా పోయిన సంవత్సరం మనం ఈ సంవత్సరం నాకు లాస్ట్ నెలలో ఉన్నట్టు రోజుల్లో ఉన్నాం తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకుంటే నీకు ఇస్తున్నాను అయ్యా. అయ్యా ఆ బిడ్డ పని బాటలో తోడుకుని ఆ బిడ్డ ఇదిలో తోడుంటూ ఆయన సహాయం చేసి ఆ బిడ్డ మంచి ఆత్మశక్తిని ఇచ్చినప్పుడు నీకు ఇస్తున్నాను అయ్యా. మళ్ళీ కొత్త సంవత్సరం అవుతున్నా ఆ బిడ్డకి ఇస్తుంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు అవ్వా. అయ్యా ఇది పుట్టిన దినం తండ్రి ఎన్నో ఘనంగా కలిపి జరుపుకోవడానికి ఆ బిడ్డకు సహాయం చేసి మంచి ఆత్మశక్తిని బలాన్ని దాచుకుని వాళ్ళు చేసిన అజనికాలు చేసి వాళ్ళ పాటల పొలాలు ఆశించి బలపరచమని అలాగే ప్రభు నా కుటుంబం జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. నా బిడ్డ నా కుటుంబం నూతన సంవత్సరాలు మళ్ళీ కొత్త సంవత్సరం అడుగు పెడుతుండగా జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి కుమార్ బాయ్ ఒకసారి పట్టుకో, బ్లాస్ట్ కొడతా. లే బ్లాస్ట్ కొట్టు. అబ్బాయి అబ్బాయి కోసేది అక్క. అబ్బాయి ఆడ పెట్టుకో అక్క. చేతికి పట్టి మా ఇలా చేతి పట్టుకో అలాగా ఇటు చెప్పా. హ్యాపీ బర్త్డే కొడు 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 బావా కొడు బావా ఇది కొడుకో కొడు. అరే ఇదే మీరు ఇది కొడుకో. బాగా ఇంకా చేసారా మంచి పడతాయో మంచి పడతాయో మంచి పడతాయో. బ్రెడ్ పెట్టండి కదా. అక్షయం కొద్దిగా కేక్ పెట్టదే ఆడపడుతున్నావు నువ్వు కట్టే బాగా మీద కొద్దిగా కూడా పడట్లేదురా. ఇంకే విధంగా అయితే మా ఫ్యామిలీతో చిన్న ఆనందాలు అయితే ఇలా పంచుకుంటా ఉన్నాండి. ఏది కేక్ కట్ చేసారా? అబ్బో తాత పెట్టు. నువ్వు పెట్టి వస్తువు. చాలా ఇష్టం అండి బాగా ఇష్టం నాకన్నా కాడ సరే తాత నువ్వు వంగబడాలి పెట్టండి. అమ్మమ్మ పెట్టు మరి అమ్మమ్మ పెట్టుమా. నన్ను నువ్వు పెట్టు మరి. అదేంద్రా అటు చేస్తాం. నువ్వు పెట్టుకొని పెట్టాలా బాగా పెట్టినా పెట్టిలే బా. లైట్ కొట్టండి. అరే ఊరికరా ఎవరైనా మా పైన చేతులు ఆడుతున్నావు. లైట్ అయితే మాక్ష వచ్చేసి కేక్ తింటుంటే అంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందండి.
ఆశ్రిత ఏం కేక్ నవ్వుతున్నా ఏమా మీకు మామిడిగా బర్త్డే మరి అంత విధంగా జరిపించాను ఏడా జరిపించిన గట్ట చేస్తే ఆ. ఇంకంతా మా అబ్బాయి పార్టీ ఇంకేం లేదమ్మా బాగుంది సుబ్బాది అట్లా కొడుతుంటే కేక్ చూపించారా ఇంకా ఎప్పుడైనా మా ఇంటికాడ బర్త్డే ఆశ్రిత్ అది ఇంకా అలానే అక్షయ్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతూ ఉందండి. ఇంకా ఆదర్శ్ దొక్కదినేనండి జరగంది ఇక్కడ అయితే. ఇంకా తెల్లారితే క్రిస్మస్. ఇంక ఈ రోజునైతే ఇంకా అక్షయ్ అయితే డెలివరీ అయ్యానండి. అసలు అక్షయ్ నేను డెలివరీ అవ్వక ముందు అయితే నాకు స్కానింగ్ లో అక్షయ్కి అయితే చాలా బాధాకరంగా అయితే చాలా చెప్పానండి. మాకైతే నాను మా ఆయన అయితే చాలా బాధపడ్డాము. ఏంటి దేవుడా ఇలాగ ఎందుకైందా మేము ఇంతకైతే వేయం కదా అని చెప్పేసి చాలా బాధపడ్డామండి. అదేంటంటే ఇంకా స్కానింగ్ లో ఇంకా డెలివరీ 4-5 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఒక కాలు చిల్లంగా ఉందమ్మా అని అయితే స్కాన్లో చెప్పారండి. ఇంకా అసలు అలా చెప్పంగానే నాకైతే కళ్ళంటి నీళ్ళు తిరిగినాయి. అంత బాధ అనిపించిందండి. అసలు ఎందుకు ఇలాగైందా, పెద్ద కొడుకు చూస్తే అలాగ అయ్యాడు కదా, చిన్న కొడుకు చూస్తే ఇలా ఎందుకు అయ్యాడని నేనైతే చాలా బాధపడ్డాను. ఇంకా ఆయన దేవుడి దయ వల్ల అసలు డెలివరీ అవ్వగానే ముందు నా కొడుకు ఎలాగున్నాడా ఏందని నేనైతే డాక్టర్ని అడుగుతుంటే, ముందు నీ బాధ చూడమ్మా, తర్వాత నీ కొడుకు బాధ బాగానే ఉన్నాడు, నీ కొడుకు అయితే బాగానే ఉన్నాడు అని వాళ్ళు చెప్పినప్పుడు నేనైతే అప్పుడు ప్రశాంతంగా ఉన్నానండి. అప్పుడే నాకైతే చాలా సంతోషం అనిపించింది. మాటలోనే దుఃఖం వస్తుందండి. ఇంకా అదే ఆ టైంలో డెలివరీ అయ్యే ముందు ఇంకా ఆ విధంగా జరిగింది కదా, అందుకని చెప్పేసి కొంచెం ఫీలింగ్గా కొంచెం బాధగా ఉంది. ఇంకా ఆ విధంగా అయితే దేవుడి దేవాల ఏం లేదండి. దేవుడి దేవాల 2 కాళ్ళు అసలు పిల్లోడంతా చాలా అంత చక్కకున్నాడు. అంటే పుట్టినప్పుడు అంత చక్కకున్నాడంటే స్కాన్లో ఒక్కోసారి అలా చెబుతారంట, అలాగ ఉండిద్దంట అండి. మనకి వాళ్ళకు కూడా ఏం తెలుసు అండి, దేవుడు ఎరుగు అదంతా. ఇంకా ఇలా చెప్పాకే నాకైతే కొంచెం బాధ అనిపించి నేను మా ఆయన అయితే చాలా దుఃఖపడ్డాము, చాలా ఏడ్చాం కూడా ఆ టైన. ఇంకా అదేవిధంగా అలా జరిగిన కొన్ని రోజులకి డెలివరీ అయ్యాక ఇంకా వాడు నేను చాలా క్షేమంగా ఉన్నాము. దేవుడి దయవల్ల మమ్మల్ని అయితే దేవుడు చాలా దీవించాడు. ఇంక ఈ విధంగా అయితే సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరంలో అడుగు పెట్టాడండి మా అక్షయ్ వచ్చేసి. ఇంకేదైనా చిన్న కొడుకు కదండి, ఇంక వాడిని చాలా జాగ్రత్తగా ముద్దుగా పెంచుకోవాలని నాకైతే చాలా ఆశ. ఇంకా అదేవిధంగా మా అమ్మ మా నాన్నలకైనా చాలా ఇష్టము. ఇంకా వాళ్ళు ఇంక ఈరోజు వర్షం కారణంగా ఇంకా మా ఊరు వెళ్ళాల్సింది. ఇంక ఇలాగైతే ఇంక పిల్లల్ని తీసుకొని చలిగాలికి ఎందుకని చెప్పేసి ఇంకైతే ఇంటికి వచ్చాము. ఇంకా పొద్దునే వర్షం లేకపోతే పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలండి. ఇంకా ఇంటికాడ లేకపోతే కొంచెం బాధగా ఉంది. అది కాక పండగ ముందు ఇంటికాడ ఉండకపోతే ఎలాగని కొంచెం గిల్టీగా ఉంది. ఇంకా అటొకటి దేవుడికి ఏదైనా దేవుడు ఏ కరుణిస్తే అదే కదండి జరిగేది. ఇంకా అదేవిధంగా ఇలాగైతే జరిగింది. నా కొడుకైతే ఇలాగ మా అమ్మ వాళ్ళ కాడ కేక్ కట్ చేయించుకోవడం నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేనైతే ఇలా కట్ చేయించుకుంటాను అస్సలు అనుకోలేదు. ఇంకా అదంతా ఇంకా వాతావరణ పరిణామం వల్ల ఇంక ఇలాగైతే జరిగిందండి. ఇంకా బుడ్డమ్మాయి కాడికి వెళ్ళి వచ్చాము. బుడ్డమ్మాయి నీళ్ళైతే బాగానే జరిగినాయి. మా తమ్ముడు మాతో పాటే వచ్చేసాడు ఇంటికి. ఇంక చెప్పే కదండి, మా అన్నయ్య ఇన్వైట్ చేస్తే మా అన్నయ్య ఇప్పుడేనంట వచ్చింది. ఇంకా నేను చలిగాలికి ఏం వచ్చేళ్ళమ్మా అని చెప్పేసేకి ఇంక మా అన్నయ్య అయితే రాలేదు. మా అన్నయ్య రాలేదని ఏమనమాకండి ఏది. ఇంక మా అన్నయ్య రాలేదంటే దానికి ఒక కారణం ఉండిద్ది. ఇంకా చలికాలం ఇప్పుడే టైం వచ్చేసి 8-8:30 అవుతుంది. ఇంకా బుజ్జమ్మ కాడికి వెళ్ళి వచ్చాక పొద్దుపోయింది కదా, ఇంకా వర్షానికి తడిసి వచ్చాడని ఇంక మా అన్నయ్య రావడానికి అయితే కుదరలేదు. ఇంకా మా తల్లిదండ్రులతోటి మా తమ్ముడు మా ఆయన తోటి చిన్న సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాను. నాకున్నంతలో అయితే ఇంక ఈ విధంగా అయితే జరుపుకున్నానండి. ఇంకా అదే చెప్పా కదా, మా చిన్నక్కడికి పైపోళ్ళు వచ్చినాయి అన్నాను కదా, ఆ పైపోళ్ళు వస్తే మేనమామ అంట గుడ్లు పెట్టాలంటండి. ఇంకా అదేవిధంగా నా కొడుకు అయితే మా తమ్ముడు గుడ్లు తీసుకొచ్చాడు. ఇంక మా తమ్ముడికి కూడా నేను పెట్టాలంటండి. ఇంకెవరికి అన్నయ్యకైనా పెట్టవచ్చు, తమ్ముడికైనా పెట్టవచ్చు. ఇంకా ప్రజెంట్ ఇంకా తమ్ముడికి ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి తమ్ముడికి అయితే చిన్న షర్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఇంకా తమ్ముడికి షర్ట్ అని నా కొడుకు అయితే ఆ విధంగా బట్టలు అయితే తీసుకొచ్చాడండి. ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉందండి. ఇంక ఈ విధంగా అయితే నేను చాలా జరుపుకోవాలని నా కొడుకుతో నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో మరి మా ఫ్యామిలీ ఎలా ఏం చేస్తున్నారని చూసేద్దాం. మా అక్షయ్ వచ్చేసి కేక్ తిని ఇక్కడ బొర్లాడుతూ ఉన్నాడండి. అయ్యండి 2 బొర్లు వచ్చినాయి. అక్షయ్ ఆశ్రితకు కూడా అంతే వచ్చినాయండి. అప్పుడైతే అదిగో లైట్ ఏవరా మబ్బా గిలుతున్నావా, నీ లైటింగ్ గిలుతున్నావా?
అవి నీళ్ళు తడితే ఎలాగ అనుకోండి సుబ్బు. పని చేసిన పని చేసేది ఇంకా బర్త్డే తీసుకొచ్చిందమ్మా గౌను, బర్త్డేకి తీసుకొచ్చింది అది. ఎందుకు బల్లా 700 పడింది ఆ గౌన్ వచ్చేసి. అసలు ఆ రోజు ఆ గౌన్ వేసుకుంటే మా అమ్మ ఎట్టుందని అనుకున్నాం, మీరే కానీ రాంది. ఆశ్రీ హాయ్ మా, ఇటు చూసి చెప్పమ్మా. మా అమ్మ అయితే మా వీడియోలు చూసి రోజు మురిసిపోతుందంట అండి మా ఆశ్రితనైతే. అసలు అట్టమ్మ ఇట్టమ్మ నీ కూతురు బాగా చేస్తున్నా, పెద్ద సెలబ్రేట్ అవుతాను అంటుంది. సరేనండి, మా ఆయన వచ్చేసి టైర్డ్ అయిపోయి ఇంట్లోనైతే నిద్రపోతూ ఉన్నాడండి. ఇంకా మా అక్షయ్ బర్త్డే అందరూ ప్రతి ఒక్కరు విషయం చెప్పండి. ఇంకా ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బర్త్డే ఎలా జరిగిందనేది కామెంట్ చేయండి. సరేనా, మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.